జూబ్లీహిల్స్ సీఐ శ్రీనివాసరెడ్డి సంచలన ఆడియో లీక్ వెలుగు చూసింది. బాధితురాలిని బెదిరించేందుకు సీఐ ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది. ఆడపిల్లవి జాగ్రత్త చూసుకో అంటూ శ్రీనివాసరెడ్డి బెదిరింపులకు దిగినట్లుగా సమాచారం. పోలీస్ స్టేషన్కు కంప్లైంట్ చేసేందుకు వచ్చినటువంటి మహిళను లొంగదీసుకున్నాడు శ్రీనివాసరెడ్డి. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసినటువంటి వైనం కూడా వెలుగులోకి వచ్చింది. ఆపై మోసం చేసి తీవ్ర వేధింపులకు గురి చేశాడు సీఐ. ప్రైవేటు వీడియోలు, ఫోటోలు అడ్డుపెట్టుకొని భారీ మొత్తంలో మహిళ నుంచి వసూలు చేసినట్లుగా ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. బాధితురాలి కంప్లైంట్తో పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్పటికే సీఐ శ్రీనివాసరెడ్డి సస్పెండ్ అయ్యాడు. హైదరాబాద్ సిపి నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఒక విషయం చెప్తా, ఏంటో అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈరోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు అలా మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా, ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన ఆడపిల్లనని నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకుందాంలే. నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు. నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటే పిక్కోపో, ఏం చేసుకోపో అన్నావు కదా. పోనీ రోజు ఏదైతే అదేమని సార్ పానాలు పోతాయి అంతే కదా. హలో, దేశంలోనే తెలంగాణ పోలీసింగ్ ది బెస్ట్ అని ఓవైపు ప్రశంసలు దక్కుతూ ఉంటే, మరోవైపు కొందరు పోలీసులు మాత్రం డిపార్ట్మెంట్ పరువును బజారు కీడుస్తున్నారు అనడానికి ఒక ఉదాహరణగా కూడా ఈ ఉదంతాన్ని చెప్పుకోవచ్చు. లంచాలతో పాటు స్టేషన్లకు వచ్చేటువంటి మహిళలతో అనైతిక సంబంధాలు ఏర్పరచుకొని పోలీస్ శాఖకు మచ్చ తెస్తున్నారు ఇలాంటి వారు. తాజాగా ఇలాంటి వ్యవహారంతోనే జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ యు శ్రీనివాసులరెడ్డిపై సస్పెన్షన్ వేటు పట్టడం కూడా ఒకంత పోలీస్ శాఖలో సంచలనంగా మారింది. సిఐ శ్రీనివాసులను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాధ్యతలు చేపట్టినటువంటి కేవలం 4 నెలల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ గురి కావడం పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. సస్పెన్షన్కు గల కారణాలను ఒకసారి చూస్తే, సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో సిఐగా పనిచేస్తున్నటువంటి సమయంలో తన భర్తపై కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి ఓ మహిళతో ఇన్స్పెక్టర్ శ్రీనివాసులరెడ్డి పరిచయం పెంచుకొని లోబర్చుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా ఉంటూ రహస్యంగా ఫోటోలు, వీడియోలు సేకరించాడు. ఆ దృశ్యాలను అడ్డం పెట్టుకొని బాధితురాలని పెద్ద ఎత్తున డబ్బు డిమాండ్ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో సదరు మహిళ ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. పర్సనల్ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తూ తన వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లుగా బాధితురాలైతే ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేసింది. అంతేకాక తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని, ఆపై అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు తన కంప్లైంట్లో అయితే తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసింది. పోలీస్ శాఖలో తరచూ ఇలాంటి అంశాలు వెలుగు చూడటం కూడా ఉన్నతాధికారులకు ఒకంత తలనొప్పిగా మారుతుందని చెప్పాలి. అసలు కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వారితో సన్నిహిత సంబంధాలు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుందనేదే ఇక్కడ ప్రధానంగా మెదులుతున్నటువంటి ప్రశ్న. ఎవరైనా సరే బాధితులుగా ఉన్నటువంటి వారు కంప్లైంట్ చేయడానికి వచ్చినప్పుడు పోలీసు అధికారులతో దయచేసి ఇలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని కూడా వారు సూచిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత మీరు ఇంకా బాధితులుగా మారిపోతారు అనేది అయితే వారు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తనకు న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకైతే ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగినటువంటి అధికారులు అయితే విచారణ చేపట్టారు. శ్రీనివాసులరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడిందని చెప్పాలి ఈ కారణంతో. అయితే అంతర్గత విచారణలో ఆమె ఆరోపణలు నిజమే అన్నట్లుగా కూడా తేలింది. మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ ఫోన్ ట్రాన్సాక్షన్ ఏదైతే భారీ మొత్తంలో డబ్బు పంపిందో వాటికి సంబంధించి కూడా ఫోటోలు మనం చూస్తున్నాం. పలుమార్లు 50,000 రూపాయలు, 50,000 రూపాయల చొప్పున, ఒకసారి ₹1,00,000 చొప్పున కూడా భారీ మొత్తంలో ఆమె శ్రీనివాసులరెడ్డికి డబ్బులు పంపించింది. అంటే తన దగ్గర తన ప్రైవేటు వీడియోలు కానీ, ఫోటోలు కానీ సన్నిహితంగా ఉన్నటువంటి సాక్ష్యాధారాలు ఉన్నాయనేటువంటి ఒక బ్లాక్మెయిలింగ్ కోణంతో ఈ నేపథ్యంలో ₹1,00,000 శ్రీనివాసులరెడ్డికి నేను పంపాను, ఇదిగో సాక్ష్యం అంటూ కూడా ఉన్నతాధికారులకు ఇవ్వడం కావచ్చు. శ్రీనివాసులరెడ్డి మీద అంటే గతంలో కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి మహిళల పట్ల శ్రీనివాసరెడ్డి ఎలా బిహేవ్ చేశాడు, తను ఇంతకుముందు
అమీన్పూర్ ఆ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఏ విధంగా తను కంప్లైంట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళతో బిహేవ్ చేస్తున్నాడు, తోటి ఉద్యోగులతో ఏ విధంగా ఉంటున్నాడు అనేటువంటి డీటెయిల్డ్ రిపోర్టును తయారు చేసిన తరువాతనే పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసు నమోదు చేసినట్లుగా కూడా తెలియంది. అయితే ఈ కేసుకు సంబంధించి అయితే దర్యాప్తులో మహిళ వ్యక్తిగత వీడియోలను అడ్డం పెట్టుకొని డబ్బు వసూలు చేసినట్లుగా కూడా అధికారులు అయితే గుర్తించారు. కొంతకాలం పాటు సిఐ శ్రీనివాసులు రెడ్డి బాధిత మహిళ ఒకే ఇంట్లో ఉన్నట్లుగా కూడా విచారణలో అయితే వెల్లడైంది. అనంతరం ఆమెను వదిలించుకునేందుకు సిఐ వివిధ ప్రయత్నాలు అయితే చేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిఐ శ్రీనివాసులు రెడ్డిపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో పోలీస్ శాఖాపరమైనటువంటి చర్యల్లో భాగంగా విధుల నుంచి ముందు సస్పెండ్ చేశారు. తర్వాత ఈ ఆధారాలన్నింటినీ సేకరించిన తర్వాత కేసు నమోదు చేసి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా కూడా పోలీసులు ముందుకు వెళ్తున్నారు. అయితే సదరు మహిళే తనను పలుమార్లు బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు కాజేసిందని ఇన్స్పెక్టర్ తన వాదనను ఉన్నతాధికారుల ముందుంచినట్లయితే సమాచారం. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతూ ఉండగా త్వరలోనే నిజాలు బయటకు వస్తాయని పోలీసు వర్గాలైతే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఘటనపై పూర్తి విచారణ కొనసాగుతోందని, విచారణలో తేలేటువంటి అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని కూడా పోలీసు అధికారులు అయితే తెలిపారు. ఇక ఇలాంటి తరుణంలోనే సిఐ శ్రీనివాసరెడ్డి బాధితురాలను బెదిరించేందుకు యత్నించినటువంటి ఆడియో బయటకు రావడం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఆడియోలో శ్రీనివాసులు రెడ్డి నువ్వు ఆడపిల్లవి జాగ్రత్త అని చెప్తున్నటువంటి మొట్టమొదటి కాన్వర్జేషన్ కూడా బయటకు రావడం, నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావని సదరు బాధిత మహిళ శ్రీనివాసులు రెడ్డితో మాట్లాడుతూ ఉండడం కూడా ఒకంత సంచలనంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ ఆడియో మొత్తం కూడా పోలీస్ శాఖలో ఒకంత కలకలం రేపుతుందని చెప్పాలి. ఇలాంటి ఘటనలకు పాల్పడితే మాత్రం ఇమ్మీడియట్గా చర్యలు తీసుకుంటాం, పోలీస్ శాఖ నుంచి కంప్లీట్గా సస్పెండ్ చేస్తాం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఉద్యోగం పోవడమే కాదు, ఒక బ్లాక్ మార్క్ కూడా మీ కెరియర్లో యాడ్ చేస్తామని ఉన్నతాధికారులు చెప్తున్నప్పటికీ కూడా తరచూ వెలుగు చూస్తున్నటువంటి ఇలాంటి ఘటనలు కంప్లైంట్ చేయడానికి మహిళలు పోలీస్ స్టేషన్కు వెళ్ళాలంటేనే భయపడేటువంటి పరిస్థితులు, తమ నిస్సహాయతను ఆసరాగా చేసుకొని తిరిగి మాపైనే బెదిరింపులకు పాల్పడటం కానీ, అఘాయిత్యాలకు పాల్పడటం కానీ, లోబర్చుకోవడం కానీ, అత్యాచారానికి పాల్పడటం కానీ ఇలా చేస్తున్నారు అనేటువంటిది అయితే తరచూ వెలుగు చూస్తున్నాయి. ఒకసారి ఆడియో మళ్ళీ విందాం. విషయం చెప్తా, వింటా అంటే ఒక నిమిషం చెప్పు. ఆ ఫోటోలు వీటోలన్నీ ఎవడంటాడు ఇచ్చేసినావు. ఓకే, దాంట్లో నేను ఒక్కనేం లేను. ఓకే, అది చూసుకో జాగ్రత్త. ఏంటి అది చూసుకో జాగ్రత్తగా. ఓకే, అవునా? ఆడపిల్లవు కదా. ఓ, ఈ రోజు ఆడపిల్లని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద కొట్టినప్పుడు రాలా? మీ ఇంట్లో బట్టలు ఇప్పి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఎవరిని కొట్టిరో లిఫ్ట్ లో బట్టలు ఇప్పి కుట్టినప్పుడు గుర్తు రాలేదా ఆడపిల్లని? చెప్తున్నా, ఆడపిల్ల డ్రెస్ చింపి కొట్టినప్పుడు గుర్తు రాలేదా? ఈ బుద్ధి గుర్తుకొచ్చిన నా ఆడపిల్లనని, నా జీవితం బొగ్గుపాలు చేసి ఈ బుద్ధి ఆడపిల్లనని గుర్తుకొచ్చినానా? రోడ్డు మీద పెట్టినవే నన్ను తెచ్చి అన్యాయం చేసి పెట్టారే. ఇంకేం చేసేస్తారు? మీరు పెట్టారు. మీరు నా జీవితాన్ని నాశనం చేసి రోడ్డు మీద పెట్టావు. ఇక చూసుకున్నాంలే, ఏమో నాకు పోతే పోనీ, నా పరువు ఏమైతుంది? పరువు పోతే పోనీ. ఇన్ని రోజులు అదే కదా నువ్వు అన్నావు, నువ్వు పిక్కోపో, నువ్వేం పిక్కుంటావు పిక్కోపో, ఏం చేస్తావు చేసుకోపో అన్నావు కదా. పోనీలో ఏదైతే అదేమని పానాలు పోతాయి అంతే కదా.